అలా కాకుండా కార్పొరేట్ కంపెనీలన్నీ ఇక్కడ చెయ్యాలి అంటే ఏదో ఇక ఒక 5,000 10,000 చేతిలో పెట్టేసి చేతులు దులుపుకుంటారు. ఇవన్నీ వీళ్ళందరూ బాగుపడిపోయారని మనం సర్టిఫికేట్ పెట్టేసి సంతకాలు కొట్టుకుని చప్పట్లు కొట్టేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళు ఎట్టాగు చేస్తుంటారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఎవ్వరూ పేదవాడు ఎప్పుడు కూడా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎదురోడి దగ్గర చేజాచాలనుకోడండి. వాడు చచ్చేదాకా కష్టపడతానే ఉంటాడు పాపం. ఆ కష్టమే మనందరి జీవితం ఓ రకంగా. అందుకు నజరానా కాదు, అందుకు కృతజ్ఞతగా మనం ఇస్తున్నటువంటిదే పెన్షన్. వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్, 3,000 రూపాయల పెన్షన్ అనేది పేదవాడి యొక్క స్వేదం మీదన సమాజం బ్రతుకుతోంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను పెన్షన్లు వాళ్ళకి ఊరికినే పెడుతున్నారు అన్నప్పుడు చాలాసార్లు చెప్పి, ఇప్పుడు నువ్వు నేను రేపు పొద్దున భవిష్యత్తులో కోసం అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడమో లేకపోతే ఏదో చేస్తాం కదా, పెన్షన్ పిఎఫ్ అనేనో ఇదో, వాళ్ళకి ఎవరిస్తారండి? వాడికి ఓపిక ఉన్నంతసేపు బండి ఎత్తాడా, మూట మోసాడా, కూలి పని చేశాడా, మత్స్యకారులు పని చేశాడు, ఏదో ఒకటి చేశాడు. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి మందు దాకపోతే వాళ్ళు ఆ పని చేయలేకపోతుంటారు. మందు తాగితే శరీరంలో బలహీనత ఏర్పడిపోతుంది. 40 ఏళ్ళు వచ్చేటప్పుడు వాడికి పని చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ వల్ల కావట్లేదు. 60 ఏళ్ళు వస్తే అసలు ఇంకా వాళ్ళ జీవితం ఏంది? 60 ఏళ్ళ తర్వాత దినదినగండా 100 ఏళ్ళ ఆయుష్లో బ్రతుకుతున్నాడు పేదవాడు. అలాంటి వాళ్ళకి వీళ్ళందరి స్వేదం